ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసు గల బెనగల్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1934లో హైదరాబాద్ తిరుమలగిరిలో బెనగల్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు బెనగల్ అందుకున్నారు. 7 సార్లు బెనగల్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసు గల బెనగల్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు కవి గాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. 1934లో హైదరాబాద్ తిరుమలగిరిలో బెనగల్ జన్మించారు. తదనంతరం ఆయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. సినీ ఇండస్ట్రీకి అనేక సేవలు కూడా చేశారు. ఆయన మృతి పట్ల మీరు ఏమంటారండి? న్యూ వేవ్ సినిమాల పితామహుడు అని చెప్పాలండి శ్యామ్ బెనగల్. ఆయన అంటే ఒక ప్రత్యామ్నాయ సినిమాకి భారతీయ సినీ ప్రపంచంలో ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు ఆయన. ముఖ్యంగా ఇది భారతీయ సినిమా రంగానికి చాలా పెద్ద లోటు. ఆయన ముఖ్యంగా సామాజిక అంశాలను, ఆర్థిక అసమానతల్ని, మనుషుల భావోద్వేగాల్ని, మానసిక ప్రపంచాల్ని చాలా అద్భుతంగా ఆయన సినిమాల్లో ఆయన చాలా చక్కగా ప్రతిబింబించారు. వాస్తవికతను చాటిచెప్పిన కళాఖండాలను నిర్మించినటువంటి దర్శకుడు శ్యామ్ బెనగల్. మనందరికి బాగా గుర్తుండిపోయింది అది దూరదర్శన్ లో వచ్చినటువంటి భారతీయ ఖోజ్. జవహర్లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను, అంటే భారతదేశ చరిత్రను పరిచయం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిరీస్ అది. అంటే మనం దాంట్లో చాలా ఒకటే మనం అప్పటిదాకా చూసే కృష్ణుడు, రాముడు మన ఇతిహాసాల్లోని పాత్రలు చాలా వాస్తవిక దృక్పథంతో దాంట్లో మనకు కనబడతాయి. భారతదేశాన్ని ఒక నూతన పద్ధతిలో పరిచయం చేసినటువంటి, నిజానికి నెహ్రూ లాంటి ఒక మేధావి రాసినటువంటి ఒక చరిత్ర పుస్తకాన్ని అంత సృజనాత్మకంగా ఆయన ఒక సిరీస్ గా ఆవిష్కరించగలిగారు. ఆయన ప్రతి చిత్రం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి సినిమాలు. ముఖ్యంగా నిశాంత్, అంకురు ఈ సినిమాలు తెలంగాణ జీవితాల మీద తీసినటువంటి సినిమాలు. ఇక్కడ ఫ్యూడల్ వ్యవస్థ కింద నలిగిపోయిన పేద ప్రజలు, మధ్యతరగతి జీవులు, వివిధ కులాల వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ సినిమాల్ని కనుక మనం చూస్తే తెలంగాణ జీవితం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. తెలంగాణ గ్రామీణ జీవితం అద్భుతంగా ఆయన చూపించాడు. శ్రామిక జీవితం చూపించాడు. నేపథ్య సంగీతం ఎట్లా ఉండాలి అంటే ఎక్కడో దూరంగా ఒక ఒగ్గు కథ వినిపిస్తున్న తప్పుడు, దూరంగా ఎక్కడో ఒక కుక్కారు వస్తున్న తప్పుడు, ఒక కీచురాళ్ల రొద, అచ్చంగా మనం ఆ పరిసరాలకు పోయి కళ్ళారా చూస్తున్నామా, ఆ పరిసరాల్లో జీవిస్తున్నామా అన్నంత అద్భుతంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినబడుతుంది, దృశ్యాలు కనబడతాయి. చాలా సహజత్వం ఉట్టిపడేలాగా తీశాడు. ఇప్పుడు నిజంగా కూడా ఎవరన్నా తెలంగాణ జీవితం మీద సినిమా తీయాలనుకుంటే వాళ్ళు శ్యామ్ బెనగల్ సినిమాలు చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన హైదరాబాద్ వాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. ఆయన ఈ భూమి బిడ్డ. ఆయన బెనగళ్ల శ్యామ్ బెనగల్ గా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ బిడ్డ అని చెప్పి, తెలంగాణ ప్రాంతీయుడు అని చెప్పి, తెలంగాణ ప్రాంత జీవితాన్ని భారతీయ సినిమాకి పరిచయం చేసినటువంటి దర్శకుడిగా మనం చాలా గర్వపడాలి. ఆయన విషయంలో 11 నేషనల్ అవార్డులు అందుకున్నాడు, పద్మభూషణ్ సత్కారం పొందాడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు ఆయన. కనుక ఆయన లేకపోవడం అనేది ఒక సినిమా ప్రపంచానికి కాదు, సామాజిక చింతనకు, సామాజిక రంగానికి కూడా గొప్ప లోటు అని నేను భావిస్తున్నాను. సాధారణ ప్రజల జీవితాల్లో ఉండే అసాధారణ అంశాల్ని తన కథల్లో చూపించడంలో చాలా మేటి అయినటువంటి దర్శకుడు. ఆయన మరణం భారతీయ కళా ప్రపంచానికి తీరని లోటు. ఆయన సృజనాత్మకతలోంచి వచ్చినటువంటి, రూపుదిద్దుకున్నటువంటి అద్భుతమైన సినిమాలు భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన జీవితం, ఆయన తీసిన సినిమాలు రేపటి తరం దర్శకులకి గొప్ప పాఠాలు. కనుక శ్యామ్ బెనగల్ మృతి పట్ల నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన భారతీయ సినీ ప్రపంచంలో నిరంతరం వెలిగేటువంటి ఒక గొప్ప ధృవతార అయినటువంటి దర్శకుడు. థ్యాంక్ యూ అండి.